ఒక ఛాలెంజ్. సుప్రీంకోర్టు సిజేఐ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి పరిస్థితులు కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఇదే పనులు చేస్తే అసలు జీవితకాలంలో విచారణకి రాని పరిస్థితి. ఇదో ఛాలెంజ్ తన జ్యుడిషియరీ ఏ రకంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి, సొల్యూషన్ కూడా వారే చూపించాలి. లేకపోతే ఒక కమిటీ వేయాలి, ఎన్వి రమగారు లాంటి కూర్చోబెట్టి ఒక కమిటీ వేసి ఇటువంటి పరిస్థితుల నుంచి ఎలా అధిగమించాలి, న్యాయ వ్యవస్థ సత్వరంగా డెలివరీ చేసే విధంగా ఏం చేయాలి, వాళ్ళ ఏమైనా పరిమితులు పెట్టచ్చా పెట్టకూడదా, పెట్టాలి అంటే మనకు ఉన్నటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఏంటి, ఇబ్బందులు అంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి. ఇటువంటి కేసెస్ కి ఈ రకమైన చట్టం చేయండి, చట్టం చేస్తే మేము ఇలా చేద్దామని చెప్పాలి. సో అలా చేయకపోతే మాత్రం ఈ వ్యవస్థ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో మొదలైనటువంటి దుష్ట సంస్కృతి చాలా మంది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు 100,000 కోట్లు పోగేసుకునే బ్యాచ్ చాలా మంది తయారయ్యారు. సో ఈ రకంగా అక్రమంగా పోగేసేసి లీగల్ వ్యవస్థలో లూప్ హోల్స్ ని వాడుకునే పరిస్థితి. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ హ్యాస్ టు గివ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. ఏ రకంగా 10 ఏళ్ళు ఒక పుష్కరకాలం అయిపోతున్నా సరే ఏ ఒక్క కేసు ముందుకు జరగట్లేదంటే వాళ్ళదే లోపం, జ్యుడిషియరీదే లోపం. దే హావ్ టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మొత్తానికి ఆ 125 పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షణ కవచంలాగా ఉన్నాయి. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు, అందులో మెజారిటీ డిశ్చార్జ్ పిటిషన్సే ఉన్నాయి. రకరకాల అంశాలు ఏదో జొప్పిస్తారు, డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. సో ఇది ప్రోగ్రెస్ ఏంటి చూస్తే ఇంకో 25-30 ఏళ్ళ దాకా ఈ కేసు తేలేట్టుగా అయితే కనిపించట్లేదు. సుప్రీంకోర్టు గుర్తొచ్చినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఏంటిది, వెంబడే తక్షణం దీన్ని పరిష్కరించాలని. మళ్ళీ రేపటి నుంచి మామూలే. సో యువర్ బాస్ ఈజ్ సేఫ్. జ్యుడిషియరీ వ్యవస్థలో ఈ పిటిషన్లు వేసుకునే అవకాశం, పిటిషన్లు వేసుకునే పద్ధతి కక్షిదారుడికి న్యాయం జరగడం కోసం ఒక ప్రాసెస్ జ్యుడిషియరీ వ్యవస్థలో పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వినియోగించుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకున్నారు, రామోజీరావు గారు వినియోగించుకున్నారు. ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో అనేక మంది వినియోగించుకొని న్యాయం కోసం పోరాటం చేస్తూ అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి న్యాయం కోసం పోరాటం చేస్తూ అనేక మంది వినియోగించుకున్నారు. ఇప్పుడు వ్యవస్థని మారిచ్చి అందరికీ ఒకే చట్టం తెచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ ప్రాబ్లం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ గా చూపించడం అనేది ఇది చాలా ఘోరమైన చర్య, ఘోరమైన తప్పిదం. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి పిటిషన్లు వేయలేదా, రామోజీరావు గారి పిటిషన్లు వేయలేదా? మరి రామోజీరావు గారి కేసులు ఎన్నాళ్ళు కొనసాగింది? చివరికి ఆయన చనిపోయేంత వరకు కొనసాగింది. కొనసాగుతూనే ఉంది కేసు. ఆయన బతికుండా ఎప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు వేస్తే ఆయన చనిపోయేంత వరకు కొనసాగింది. పిటిషన్లు అని ఆ వ్యవస్థ గురించి అందరి గురించి మాట్లాడండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కరి గురించి ఏదో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే వెసులుబాటు కల్పించినట్టు, లేదు ప్రత్యేకమైన వెసులుబాటు ఏదన్నా ఇచ్చినట్టు మాట్లాడి జ్యుడిషియల్ వ్యవస్థలో ఉన్న సిస్టము ఆయనకి న్యాయం జరగడం కోసం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది కాబట్టి, సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది కాబట్టి. మరి 125 పిటిషన్లు ఏంటి సార్? 125 కాదు, చంద్రబాబు నాయుడు గారి పిటిషన్లు, చంద్రబాబు నాయుడు గారి కేసులు చూస్తే అంతకంటే ఎక్కువే ఉన్నాయి. నేను తెచ్చుకోలేదు కానీ తెచ్చుకొని ఈ సబ్జెక్ట్ అనుకున్నట్టే దాని గురించి ఆయన ఎన్ని పిటిషన్లు వేశారో, ఆయన కేసులు ఎన్నాళ్ళు కొనసాగినాయో, ఎన్నేళ్ళు స్టేలో ఉన్నాయో చెప్పగలం. ఒకసారి సురేంద్ర నాయుడు గారు మారుతారు ఏంటండి, 125 కన్నా ఎక్కువే ఉన్నాయా ఆయన అంటున్నారు. ఎన్నేళ్ళు స్టేలో ఉన్నాయి ఆయన కేసులు? 27 కేసులు కొన్ని దశాబ్దాల కాలంగా స్టేలో ఉన్నాయి. సార్ ఇప్పుడు మాట్లాడుకునే దానికి మాత్రం సరిపోతాయి సార్ ఇవి. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే చంద్రబాబు గారిని ఎట్లా ఒకటి జైల్లో పెట్టాలని కేసులన్నీ ఎత్తుకొని పోయి వేసిన సందర్భాలు చూసినాం, దాన్ని మళ్ళా ఉపసంహరించుకుంది చూసినాం. అదే విధంగా విజయలక్ష్మి గారు ఎత్తపోయి పెట్టింది చూసినాం, దాన్ని మళ్ళా ఉపసంహరించుకుంది చూసినాం. కానీ